దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో మరొక పర్యాయము మీ మధ్యలోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు నాకు ప్రాముఖ్యమైన అంశాన్ని దేవుని సన్నిధిలో మీకు నేను అందించాలని ఆశపడుతూ ఉన్నాను. అందుకు మరి దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధ గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ వాక్యము ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే కూడా అత్యధికముగా చేయగల శక్తి గల సమర్థుడు మన దేవుడు. ఆయన నీవు అడిగితే చాలు నీకు అత్యధికంగా ఇవ్వగలవాడు. ఆయన గుప్పిలు విప్పేవాడు. ఆయన ఆకాశ వాకిళ్ళు నీ కొరకు తెరచేవాడు. ఆయన తన మంచి ధననిధిని నీ కొరకు తెరచి ఇచ్చేవాడు. ఆయనను అడిగితే చాలు తప్పకుండా ప్రభు మన జీవితంలో పొదువులన్నీ తీర్చేవాడు. కాబట్టి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే కూడా అత్యధికముగా చేయగల దేవుడై ఉన్నాడు. ఆయన సముఖములో మనం వచ్చినప్పుడు, ఆయన అడిగినప్పుడు పరసంబంధమైన ఏవియు జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి యొద్ద నుండి వచ్చును అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. వీళ్ళారా, మరి అడిగిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా పొందుకున్నారు? మొదటిగా మనం చూసినట్లయితే, మరి ఆది కాలంలో ఇశ్రాయేలీలు మాంసం కావాలని మోషేను అడిగినట్లుగా మనం చూస్తాం. దేవుడు 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 రోజులు కాదు, 30 రోజులు దేవుడు వారిని పోషించు అంటాడు. నిజంగా అద్భుతం అది. దేవుడు వారి మాంసం అడిగితే 30 రోజులు వారిని పోషిస్తూనే వచ్చాడు. దేవుడు ఆనాడు ఇశ్రాయేలీలను ఏ విధంగా పోషించాడు అంటే, ఆయన ఎన్నడూ ఎరుగని మన్నాతో, దేవదూతలు తినే భోజనంతో దేవుడు వారిని పోషించాడు. మన్నాతో, అలాగే మరి బండ నుండి నీటిని వారికి ప్రభు అందించాడు. దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు ఇశ్రాయేలీలను పోషించాడు. కాబట్టి వారు అడిగింది ఒకటైతే దేవుడు ఇచ్చింది అత్యధికంగా ఇచ్చాడు. మనము కూడా ప్రభు సన్నిధిలో ఇశ్రాయేలీలు మోషే మీద ఏ విధంగా వారు విన్నవించుకున్నారో, సనిగారో, దేవుడు వారి ప్రార్థన విని వారికి అత్యధికంగా ఇచ్చినట్లుగా దేవుడు నీకు కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఒక రెండవ సందర్భాన్ని మనం చూసినట్లయితే, హన్నా ప్రభు సన్నిధికి వచ్చింది. నాకు కుమారుడు కావాలి అని దేవుణ్ణి అడిగింది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. మొదటి సమూయేలు గ్రంథములో ఆమె ఏ విధంగా దేవుణ్ణి అడిగింది? నాకు ఒక మగబిడ్డని ఇమ్మని అడిగింది. దేవుడు ఆ బిడ్డకు బదులుగా 4 కుమారులను ఇచ్చాడు. 3 కుమార్తెలను దేవుడు అనుగ్రహించాడు. అద్భుతంగా, అత్యధికంగా ఇచ్చాడు దేవుడు. ఈ రోజున నీవు కూడా అదే దేవుడు ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షించడానికి ఆయన చేతులు చాపి ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందంగా లేవు. ఆయన రక్షింపనేరకు ఉన్నట్లు ఆయన హస్తాలు పొరచగా లేవు. ఆయనను అడిగిన తోడనే ఆయన నీకు ఇచ్చే దేవుడు. కాబట్టి నా నామమున మీరు ఏదైతే అడుగుతారో నేను చేతును అని ప్రభు మాట్లాడాడు. అలాగా హన్నా జీవితంలో దేవుడిచ్చినటువంటి గర్భఫలాలు అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు వారికి ఇచ్చాడు. మరొక సందర్భాన్ని మనం చూసినట్లయితే, అదే పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా ఈ యొక్క రాజ్యాన్ని నేను పరిపాలన చేయాలంటే నాకు జ్ఞానం చాలదు, నాకు తెలివిని ఇవ్వయ్యా, నాకు జ్ఞానముని అయ్యా అని దేవుణ్ణి అడిగాడు. దేవుణ్ణి అడిగితే ఆయనకు బదులుగా, దేవుడు అడిగినటువంటి జ్ఞానానికి బదులుగా ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. ఆయనకున్నటువంటి జ్ఞాన సంపత్తి, ఆయనకున్నటువంటి ఐశ్వర్యము, ఆయనకున్నటువంటి ధన ఘనతలు అమోఘమైనవి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రియులారా, సొలొమోను అడిగింది జ్ఞానం, కానీ దేవుడిచ్చింది జ్ఞానముతో పాటు ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. ఈ రోజున, ఈ రాత్రి కాలమున, ఈ సమయంలో
నువ్వు ఏదైతే ప్రభువుని అడగాలని ఇష్టపడుతున్నావో, దేని కొరకైతే అడుగుతున్నావో, నీ జీవితంలో ఏ అవసరత ఉందో, నీ కుటుంబంలో ఏ అవసరత ఉందో, ఆరోగ్యమా, ఉద్యోగమా, లేక ప్రమోషనా, లేక ట్రాన్స్ఫరా, లేకపోతే నీ జీవితంలో ఏది అడుగుతున్నావు, దేవుడిని ఏం కోరుకుంటున్నావు, నువ్వు కోరినది దేవుడు ఇవ్వాలి, తప్పకుండా ఇస్తాడు. ఆయన అంటున్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడనని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మీరు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు రాజ్యమును, ప్రభు నీతిని వెదకి ఆయనకిష్టులైన బిడ్డలుగా మీరు ఉన్నట్లయితే దేవుడు అంటాడు, మీరు ఆయన సన్నిధిలో విశ్వాసముతో రావాలి. విశ్వాసముతో వచ్చి దేవుడు ఉన్నాడని, తను అడుగు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. నీవు ఆ విధంగా నమ్మినట్లయితే నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలాన్ని నువ్వు పొందాలని ఇష్టపడుతున్నావా? దేవుడైతే నీకు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, అత్యధికంగా అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే కూడా కంటికి కనబడక, చెవికి వినబడక, హృదయానికి గోచరము కాక అద్భుతమైన కార్యాలు దేవుణ్ణి ఎడల జరిగించాలని ఇష్టపడుతున్నాడు. నీవు కోరినటువంటి రేవులోనికి, నీకు చక్కని త్రోవలోనికి దేవుణ్ణి నడిపించిపోతున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు నీకు ప్రతిదీ ప్రార్థన ద్వారానే చేయగలడు. ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుకో, దేవుని కృపను అందుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికంగా చేయగల సమర్థుడు అయిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. మా జీవితంలో మాకు చాలిన దేవుడవు. మమ్మల్ని మీరే ప్రభు సమృద్ధిలోనికి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.